తెలుగు సినిమా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్కు రావాలని కోరుకుంటున్నాను అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా సంచలనమైన వ్యాఖ్యలు అని అందరూ కూడా వీటి గురించే మాట్లాడుకుంటున్నారు. అయితే ముందుగా తెలుగు సినిమా పరిశ్రమ అనేది మద్రాసులో ఉండేది. తర్వాత అక్కినేని నాగేశ్వరరావు గారి చలవాణి, అదేవిధంగా ఇప్పుడు మనము అన్నపూర్ణ స్టూడియోస్, రామనాయ స్టూడియోస్, సారథి స్టూడియోస్, ఈ విధంగా హైదరాబాద్లోనే తెలుగు సినిమా పరిశ్రమ మొత్తం కూడా ఉంటుంది. ఇలాంటి లొకేషన్ కావాలన్నా కూడా సెటప్ వేసుకుంటున్నారు, షూటింగ్ లొకేషన్స్ చేస్తున్నారు, షూటింగ్స్ చేసుకుంటున్నారు, సినిమాలు వస్తున్నాయి, సూపర్ డూపర్ హిట్లు అవుతున్నాయి. సో ఇప్పుడు చూసుకుంటే ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఎందుకు రాకూడదు అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. ప్రజెంట్ ఆయన అల్లూరి జిల్లాలో ఆయన పర్యటనలో ఉన్నప్పుడు అక్కడ మాట్లాడిన మాటలే ఈ మాటలన్నిటి కూడా. సో ఈ మధ్య కాలంలో చూసుకుంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరు కూడా ఊహించని సంచలన విషయాలు చోటు చేసుకుంటున్నాయి. అంటే తెలియని వ్యక్తులు వచ్చి ఎవరు కూడా సినిమాల గురించి మాట్లాడడం, అదేవిధంగా సినిమా రంగంలో ఎవరు కూడా ఊహించని కొన్ని పరిణామాలు చోటు చేసుకోవడం, వాళ్ళ మీద కేసులు పడడం, జైలుకు వెళ్ళడం, సో ఈ విధంగా రకరకాలుగా జరుగుతూ ఉన్నాయి. చాలామంది ఈ సంవత్సరంలో సినిమా ప్రముఖులు పెద్ద పెద్ద వాళ్ళు కూడా కన్ను మూసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో కూడా మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి. న్యాచురల్గా ఏర్పడిన లొకేషన్, చాలా అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి. సో చాలా సినిమాల్లో అంటే వివిధ దేశాలకు వెళ్తూ ఉంటారు లొకేషన్ చేయడానికి. దుబాయ్ కానీ, అమెరికా కానీ, మలేషియా కానీ, ఈ విధంగా ఎక్కడెక్కడో వేరే దేశాలకు వెళ్ళి మరీ షూటింగ్స్ చేస్తూ ఉంటారు. అలాంటిది మన దేశంలోనే, మన ఆంధ్రప్రదేశ్లోనే న్యాచురల్గా ఏర్పడినటువంటి అద్భుతమైన లొకేషన్స్ ఎన్నో కూడా ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళి మీరు షూటింగ్స్ చేసుకుంటే అక్కడ కూడా అభివృద్ధి చెందుతుంది కదా, చుట్టుపక్కల ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయి కదా. అందుకోసమనే తెలుగు సినిమా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్కు రావాలని కోరుకుంటున్నానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశాడు. సో ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు టీడీపీ నేత పల్లా శ్రీనివాస్ కావచ్చు, అదేవిధంగా కొంతమంది సినిమా రంగం గురించి కూడా మాట్లాడుతున్నారు. ఈ మధ్య కాలంలోనే పుష్ప 2కి సంబంధించి హైదరాబాద్ సంధ్యా థియేటర్లో జరిగిన ఆ ఇష్యూకు సంబంధించి చాలా మంది కూడా రియాక్ట్ అవుతూ ఉన్నారు. సో ఈ క్రమంలోనే సినిమా ఇండస్ట్రీ గురించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కూడా వైరల్ అవుతున్నాయి.